తిలక్ వర్మ సడన్గా రిటైర్డ్ హట్ అయ్యాడండి. ఎందుకంటే రిటైర్డ్ హట్ అంటే ఏదైనా దెబ్బ తగిలితే కానీ ఏదైనా జరిగే ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు రిటైర్డ్ హట్ వస్తారు. లేకుంటే మామూలుగా అయితే తనంతా తాను కూడా వెళ్ళిపోవచ్చు ఏదో కారణం చెప్పి. అలానే నిన్నైతే తిలక్ వర్మ అయితే అట్లా సడన్గా అయితే మ్యాచ్ మధ్యలో నుంచే తెలిపాడు. లాస్ట్లో ఒక 7 బాల్లో ఉండగనుకుంటే 7 బాల్కి 24 పరుగులు ఏం చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో అయితే రిటైర్డ్ హట్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. అది చాలామంది తిలక్ వర్మ చూసి మిగతా టీమ్ మేట్స్ అందరూ షాక్లో గురయ్యారు. ఎందుకంటే జయవర్ధనే అది ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 23 బంతులు 25 పరుగులే చేశాడు. చాలా స్లోగా ఆడాడు. అతని వల్ల మ్యాచ్ ఓడిపోతున్నట్టుగా అయితే అనిపించింది. అందులోనూ పక్కన హార్దిక్ పాండ్యా మంచిగా ఆడుతున్నాడు. మరి అతని ప్లేస్లో శాంట్నర్ వచ్చాడు. శాంట్నర్ వచ్చి ఏం ఆడతాడు నాకు అనిపించట్లేదు. తిలక్ వర్మే బెటర్ బ్యాట్స్మెన్ కదా శాంట్నర్ కన్నా కూడా నాకు అనిపించింది. కానీ అది అక్కడ రాంగ్ డెసిషన్ అనిపించింది. ఒకవేళ తిలక్ వర్మ ఉంటే కొంచెం హిట్లు చేయగలడు. ఎందుకంటే అతను మనం చూసాం అసలుకి T20లో అతనికి భారీ సెంచరీలు కూడా ఉండడం చూసాం. మనమైతే ఇండియా తరపున ఆడినప్పుడు వరుసగా 2 సెంచరీలు కూడా వేయడం చూసాం. అతని దగ్గర 6 ఎబిలిటీ ఉంది, ఇన్నోవేటివ్ షాట్స్ ఉన్నాయి, అతని దగ్గర మంచి టైమింగ్ ఉంది. కానీ అక్కడైతే ఇబ్బంది పడుతుంటే ఇంకా మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడైతే జయవర్ధన్ అయితే ఆ డెసిషన్ తీసుకున్నాను. నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ డెసిషన్ని ఒప్పుకోలేదు, కానీ కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సూర్యకుమార్ యాదవ్ కూడా. చూస్తే మనమైతే ఓవరాల్గా ఇది ఒక సంచలనంగా మారింది. అదే తిలక్ వర్మ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేవారేమో అనిపించే విధంగా అయితే అనిపించింది. ఎందుకంటే లాస్ట్లో వచ్చేసి రివర్స్ షీపులు కావచ్చు, లేకుంటే స్కూప్ షాట్లు కావచ్చు, మంచిగా ఆడతాడు తిలక్ వర్మ. భారీ సిక్స్లు కూడా కొట్టగలడు. కానీ నిన్న మ్యాచ్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు. మరి ఆ లాస్ట్ ఓవర్ ఛాన్స్ తీసుకుంటే అయిపోయి ఉండేది. తిలక్ వర్మని కంటిన్యూషన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇదైతే చాలా చర్చనీయాంశంగా ఉంది. మరి తిలక్ వర్మని పక్కన పెట్టి శాంట్నర్ పంపించడం ఏంటి అనేది చాలామంది అయితే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మన జయవర్ధన్ పైన అయితే మరి అతన్ని మరి చూడాలి. మరి ప్రస్తుతానికి అయితే ఇది బాగా చర్చనీయాంశమైంది. మీరే ఉన్నారు ఆ టైంలో రిటైర్డ్ హట్గా తిలక్ వర్మని వెళ్ళిపోమంటాం కరెక్టా రాంగ్ అని అయితే మీరైతే కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చేయండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి.